ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. ప్రభుత్వ నిబంధనలను అడ్డుపెట్టుకుని అక్రమార్కులు కోట్ల రూపాయల దందా సాగిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో వెలుగు చూసిన భారీ రేషన్ బియ్యం అక్రమ నిల్వల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థపై అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇందుకు ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా ఎలా సాగుతోంది? ఏపీలో రేషన్ బియ్యం మాఫియాకు ఆదాయ వనరుగా మారింది. లబ్ధిదారుల చేతికి చేరాల్సిన వస్తాలు పంపిణీకి ముందే గల్లంతవుతున్నాయి. రేషన్ డీలర్లు, మధ్యవర్తులు, రాజకీయ అండదండలతో రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ రవాణా నెట్వర్క్ విస్తరిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో 348 రేషన్ బియ్యం బస్తాలు పట్టుబడిన ఘటనతో ప్రజా పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలపై మరోసారి చర్చ మొదలైంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ పరిధిలోని చంద్రలపాడు మండలం కోనాయపాలెం గ్రామంలో వెలుగు చూసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. జిల్లా సివిల్ సప్లైస్ డిఎస్ఓ వాణి రెవెన్యూ అధికారులతో కలిసి నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఓ ప్రైవేట్ గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన 348 రేషన్ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రతి బస్తా 50 కిలోల బరువుతో సివిల్ సప్లైస్ సీల్ కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అధికారుల ప్రాథమిక విచారణలో రేషన్ దుకాణాల నుంచి బియ్యాన్ని అక్రమంగా సేకరించి ప్రైవేట్ గోదాంలకు తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు భావిస్తున్నారు. గోదాం యజమానిపై కేసు నమోదు చేసి పోలీసులు, సివిల్ సప్లైస్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ 330 వరకు సుమారుగా ఒక లెక్క ఎదుర్కొని చేస్తున్నారు. 330 నుంచి 350 లోపు సీల్డ్ గన్నీ బ్యాగ్స్ ఉన్నాయి. అది హ్యాండ్ ఓవర్ చేసుకుని పైకి పంపిస్తున్న గవర్నమెంట్కి దీని మీద కేసు పెట్టడం జరుగుతుంది. బ్యాగ్స్ క్లెయిమ్ చేయడానికి ఎవరూ రాలేదు ప్రస్తుతానికి. ఈ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే వాళ్ళ మీద ముందు కేసు పెడతాము. పోలీస్ ఎంక్వైరీలో ఈ రైస్ ఎవరు అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. రాష్ట్రంలో ప్రతి నెల లక్షలాది కుటుంబాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ బియ్యం పంపిణీ జరుగుతోంది. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు చేరిన బియ్యం కార్డుదారులకు పంపిణీ చేయకముందే పక్కదారి పడుతోందని సమాచారం. గతంలో పాలిథిన్ సంచుల్లోకి మార్చి తరలించిన ముఠాలు ఇప్పుడు ఏకంగా సివిల్ సప్లైస్ ముద్రలతో ఉన్న గన్నీ బ్యాగుల్లోనే యథాతథంగా తరలిస్తున్నాయనే విమర్శలున్నాయి. కొందరు రేషన్ డీలర్లు రింగుగా ఏర్పడి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీలర్ల వద్ద నుంచి బియ్యాన్ని సేకరించి పెద్ద వ్యాపారులకు విక్రయించడం, అక్కడి నుంచి రైస్ మిల్లులు, ఇతర ప్రాంతాలకు తరలించడం జరుగుతోందని చెబుతున్నారు. కొందరు రాజకీయ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ వ్యవహారాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ రవాణా జరుగుతున్న విషయం తెలిసినా కొందరు అధికారులు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఒక్కో రేషన్ షాప్ నుంచి నిర్దిష్ట మొత్తాలను వసూలు చేసి అధికారులకు చేరవేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించే డీలర్లపై కేసులు పెడతామంటూ, షాపులు రద్దు చేస్తామంటూ ఒత్తిడి తెస్తున్నారనే వాదనలున్నాయి. వృద్ధులకు ముందస్తుగా బియ్యం పంపిణీ చేయాలనే నిబంధనను కొందరు అక్రమార్కులు తమకు సానుకూలంగా మార్చుకున్నారనే ఆరోపణలున్నాయి. 1వ తేదీ నుంచి సాధారణ పంపిణీ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ అంతకుముందే బియ్యాన్ని తరలించి తనిఖీల సమయంలో వృద్ధులకు పంపిణీ చేశామని చూపిస్తున్నారనే సమాచారం వెలుగులోకి వస్తోంది. దీంతో నిజమైన లబ్ధిదారులకు బియ్యం అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. ఇటీవల పలు జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో స్టాక్ వ్యత్యాసాలు బయటపడుతున్నాయి. కొన్ని రేషన్ దుకాణాల్లో సరుకు మాయమైనట్లు గుర్తిస్తున్న అధికారులు మరికొన్ని షాపులకు తాళాలు వేస్తున్నారు. బినామీ పేర్లతో నడుస్తున్న రేషన్ షాపులు, అక్రమ నిల్వలు, రవాణా నెట్వర్క్లపై కూడా అధికారులు దృష్టి సారించినట్లు